లడ్కీ బాయ్ యోజన సంబంధించి ఎవరైతే ప్రతి నెల 1500 రూపాయల చొప్పున అకౌంట్ లో పడ్డటువంటి అర్హులు ఎవరైతే ఉన్నారో ఓకే. వాళ్ళు ఈ రోజు మహిళలందరూ కూడా బయటకు వచ్చేసి ఏక్నాథ్ షిండే గారు గతంలో ఎన్నడూ లేదు ఈ విధంగా ఇట్లాంటి స్కీములు తీసుకురావడం. ముఖ్యమంత్రి హలో మీరు మాట్లాడిన అందుకనే నేను కాల్స్ డైవర్ట్ చేసేది కార్యక్రమం అందులో పెట్టుకోమని చెప్పాను మీకు. నేను అవి అలా కాల్స్ వస్తూ ఉంటే మీరు డైవర్ట్ చేయండి ముందు అర్జెంట్గా. రైట్, చెప్పండి. లేదంటే మీరు చెప్పేది ఏం అర్థం కాదు మనకు. ఈ విధంగా పనిచేయడము, ప్రజలకు అందుబాటులో ఉండడము, ప్రజలకు ఈ విధంగా కలవడము, ప్రజలను ఈ విధంగా అంటే రాత్రి 2 గంటలకు అయినా 12 గంటలకు అయినా 11 గంటలకు అయినా ప్రజల్ని కలిసే పరిస్థితి ఈ రోజు మహారాష్ట్ర రాష్ట్రంలో ఉన్నది. ముఖ్యమంత్రి అంటే అక్కడ చీఫ్ మినిస్టర్ కాదు, ఒక కామన్ మ్యాన్ అంటే సీఎం అనే ఒక పరిస్థితి మహారాష్ట్రలో కొనసాగింది. ముఖ్యమంత్రి అంటే ఈ విధంగానే పనిచేయాలి అనే ఒక కాన్సెప్ట్ కూడా ప్రతి ఒక్క ముఖ్యమంత్రికి ఒక టాస్క్ గా నిలబడేటువంటి పరిస్థితి ఏక్నాథ్ షిండే గారు ఇచ్చినటువంటి సందర్భం మనకు కనిపిస్తా ఉండదు. కాబట్టి ఏక్నాథ్ షిండే గారు ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పేసి మరాఠా ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. భారతీయ జనతా పార్టీ నిజంగా త్యాగం చేసింది. దేవేంద్ర ఫడ్నవీస్ గారు ముఖ్యమంత్రిగా పనిచేసి కూడా ఉప ముఖ్యమంత్రిగా పనిచేయడం అనేది చాలా గొప్ప విషయం. భారతీయ జనతా పార్టీలో నిర్మాణాత్మకమైనటువంటి కార్యకర్తలు ఉంటారు, సిద్ధాంత గల కార్యకర్తలు ఉంటారు. ఏ స్థాయి నుంచి అయినా ఏ స్థాయి కన్నా వచ్చి పనిచేస్తారు అని చెప్పడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ దేవేంద్ర ఫడ్నవీస్ గారు. దేవేంద్ర ఫడ్నవీస్ గారికి మళ్ళీ మేము ఏం విజ్ఞప్తి చేస్తున్నామంటే, దేవేంద్ర ఫడ్నవీస్ గారు అనుకుంటే ఈ రోజు నేషనల్ ప్రెసిడెంట్ కావచ్చు, జాతీయ రాజకీయాల్లో క్రియాశీలకంగా పనిచేయొచ్చు. ఆయనకు అవకాశం వస్తే ప్రధానమంత్రి అవకాశం వస్తుంది, లేదంటే ఇంకేదైనా అవకాశం వస్తుంది భారతీయ జనతా పార్టీ. కానీ ఏక్నాథ్ షిండే గారు అట్లా కాదు కదా. మహారాష్ట్రలో శివసేన పార్టీ ఎప్పటి నుంచో ఉండదు. మహారాష్ట్రలో శివసేన పార్టీకి మహారాష్ట్ర ఒక పెద్ద దిక్కు. మహారాష్ట్రలో పుట్టింది, మహారాష్ట్రలో ఇప్పటి నుంచో ఉన్నది. కాబట్టి ఈ రోజు మాకు ఉన్నటువంటి ఒకే ఒక స్టేట్ శివసేన పార్టీకి మహారాష్ట్ర స్టేట్. కాబట్టి మహారాష్ట్రలో మేము ఖచ్చితంగా ముఖ్యమంత్రిగా ఉంటే బాగుంటది అనేది శివసేన పార్టీ. ఇప్పుడు జార్ఖండ్ కావచ్చు, ఢిల్లీ కావచ్చు, అస్సాం కావచ్చు, మధ్యప్రదేశ్ కావచ్చు, అన్ని రాష్ట్రాలు, తెలంగాణ కావచ్చు, కర్ణాటక, ఈ అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి రాష్ట్ర అధ్యక్షులను కూడా ఈ రోజు తీర్మానం చేయడం జరిగింది. మహారాష్ట్రలో మళ్ళీ ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే గారు పనిచేయాలి, బాగుంటది, ప్రజలకు ఒక సుస్థిరమైనటువంటి పాలన అందించిండు. అక్కడ మహారాష్ట్రలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మహిళలకు ఒక మంచి స్కీమ్ తీసుకురావడం జరిగింది. గోమాతని రాజమాతగా ప్రకటించడం జరిగింది. పేదల పట్ల ఆలోచించడం జరిగింది. వర్షాలు ఈ రోజు రేపు కురిస్తే అంటే ఈ రోజు రాత్రి వెళ్ళి అక్కడ బస చేయించే పరిస్థితి, రోడ్డు మీద ఎవరికైనా యాక్సిడెంట్ అయిందంటే యాక్సిడెంట్ వెళ్ళి అక్కడికి వెళ్ళి వాళ్ళని పరామర్శించే పరిస్థితి, ఇల్లు కూలిపోయిందంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇల్లు కట్టించే పరిస్థితి. అంటే ఒక సామాన్యుడు ముఖ్యమంత్రి అయితే ఏ విధంగా ఉంటుందో ఆ పరిస్థితి మహారాష్ట్రలో పబ్లిక్ కు అర్థమైంది. అందుకని ఏక్నాథ్ షిండే గారు ఉండాలని చెప్పి కోరుకుంటున్నారు. భారతీయ జనతా పార్టీ నిజంగా ఆలోచిస్తుంది, అన్ని ఆలోచిస్తుంది. నరేంద్ర మోడీ గారు కూడా కింది స్థాయి నుంచి వచ్చినటువంటి వ్యక్తి. అమిత్ షా గారు, నడ్డా గారు ఖచ్చితంగా ఏక్నాథ్ షిండే గారికి అవకాశం ఇస్తారని సంపూర్ణమైనటువంటి నమ్మకం ఉన్నది. భారతీయ జనతా పార్టీ త్యాగం చేసింది. కానీ 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఏక్నాథ్ షిండే గారిని కొనసాగిస్తే రాబోయే పార్లమెంట్ ఎలక్షన్స్ లో 48కి 48 స్థానాలు భారతీయ జనతా పార్టీ గిఫ్ట్ గా ఎన్డీఏ కూటమి గెలుచుకుంటది. అక్కడ ఒక విషయం, ముంబై ఎలక్షన్స్ జరగలేదు, అక్కడ బిఎంసీ ఎలక్షన్స్ జరగలేదు. 225 స్థానాలు ఉంటాయి. 225 స్థానాలకు 200 స్థానాలు గెలుచుకునే అవకాశం కూడా మహాయుతి కూటమికి ఉంటది. కాబట్టి ఏక్నాథ్ షిండే గారి పైన ఒక వేవ్ ఉన్నది, ఒక కంటిన్యూగా అనేది ఒకటి కల్చర్ నడుస్తా ఉన్నది అక్కడ. కాబట్టి ఇప్పుడు దాన్ని ఆపడం, కొత్త ముఖ్యమంత్రిని తీసుకురావడం, ఇదంతా కూడా పబ్లిక్ లో అంతా కనెక్ట్ కాదని చెప్పేసి నా భావన. ఏక్నాథ్ షిండే గారు ముఖ్యమంత్రిగా కొనసాగుతారని చెప్పేసి ఒక ఆశాభావం ఉంది. ఓకే, కానీ ఇక్కడ మరి బీజేపీకి 132 సీట్లు వచ్చాయి. సో మరి బీజేపీ ఆ అవకాశాన్ని తనే తీసుకునే అవకాశం ఎక్కువగా కనపడతా ఉంది. ఎందుకంటే ఈరోజు సింగిల్గా గెలిచినటువంటి ఆ ఊప బీజేపీ పార్టీలో కనిపించింది. సో మరి అప్పుడు అధిష్టానం మొత్తం కూడా ఈరోజు దేవేంద్ర ఫడ్నవీస్కి ఎక్కువగా అవకాశాలు ఉండబోతున్నాయి అనేది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి అంశంలో మరి ఏక్నాథ్ షిండే గారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఎందుకంటే మీరే అన్నారు ఇందాక, గతంలో ఆయన ముఖ్యమంత్రిగా చేసినా కూడా మళ్ళీ ఉప ముఖ్యమంత్రిగా చేయడానికి ఆయన ఎటువంటి ఇబ్బంది కలగలేదు, ఆయనకి ఆ మంచి మనసు ఆయనకు ఉంది, అటువంటి మంచి నాయకుడు మీరే అంటున్నారు. సో మరి ఆయన ఈసారి అటువంటి పరిస్థితి కాకుండా సీఎం అవ్వాలనుకుంటే ఎలా ఉంటుంది పరిస్థితి? 100% మీరు అడిగినటువంటి ప్రశ్న చాలా మంచి ప్రశ్న అడిగారు. 132 సీట్లు భారతీయ జనతా పార్టీకి ఉన్నాయి, ఖచ్చితంగా అది ఒప్పుకోవాల్సినటువంటి మాట. కానీ ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఎన్ని స్థానాలు పోటీ చేసిందో మనం తెలుసుకోవాలి. ఏక్నాథ్ షిండే గారు ఎన్ని స్థానాలు పోటీ చేసారో కూడా మనం తెలుసుకోవాలి. ఏక్నాథ్ షిండే గారు 81 స్థానాలు పోటీ చేసి 57 స్థానాలు గెలిచిండు. భారతీయ జనతా పార్టీ 149 స్థానాలు పోటీ చేసి 132 గెలిచింది. మేము వాళ్ళకు వచ్చిన సీట్లు మాకు ఎందుకు రాలేదు అంటే మేము ఈక్వల్ గా పోటీ చేయలేదు. ఇక్కడ మేము 149 పోటీ చేసి ఉంటే మాకు పర్ఫార్మెన్స్ ఉండేది. మేము పోటీ చేసింది తక్కువ,
మేము మా సంఖ్య తక్కువ ఎందుకు అనిపిస్తుంది అంటే మేము పోటీ చేసింది తక్కువ. అదే. ఇది గమనించాలి. 132 స్థానాలు వాళ్ళు ఎందుకు వచ్చినాయి వాళ్ళకంటే 149 స్థానాలు పోటీ చేశారు. అజిత్ పవార్ గారికి ఇచ్చినటువంటి స్థానాలు 159 వాళ్ళకి ఇస్తే 81 మాకు ఇచ్చారు. అంటే వాళ్ళు మొత్తం చేసినటువంటి స్థానాలు కూడా మేము ఇద్దరం కలిపి చేయలేదు. కాబట్టి వాళ్ళు చేసినటువంటి స్థానాలు మేము చేసినటువంటి స్థానాలు చాలా తేడా ఉన్నది. భారతీయ జనతా పార్టీకి 132 సీట్లు రావడం సత్యం. కాకపోతే మేము చేసినటువంటి స్థానాలు తక్కువ. ఇంకొక చిన్న విషయం ఏంటంటే పార్లమెంట్ ఎలక్షన్స్ లో 545 స్థానాలకు శివసేన 17 స్థానాలు పోటీ చేసింది. తెలంగాణలో పోటీ చేయలే, రాజస్థాన్ లో పోటీ చేయలే, ఢిల్లీలో పోటీ చేయలే, లడాక్ లో పోటీ చేయలే, తమిళనాడులో పోటీ చేయలే. అంతకన్నా ముందు వచ్చినటువంటి ఎలక్షన్స్ తమిళనాడులో, అంతకన్నా ముందు వచ్చినటువంటి ఎలక్షన్స్ రాజస్థాన్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఛత్తీస్గఢ్ కావచ్చు, మధ్యప్రదేశ్ కావచ్చు. మేము 4 రాష్ట్రాల్లో కూడా మేము పోటీ చేయలేదు, సాక్రిఫైస్ చేసినాం. ఏక్నాథ్ షిండే గారు 4 రాష్ట్రాలు తిరిగారు. బీజేపీ యొక్క అభ్యర్థుల కోసం పనిచేసారు, గెలుపు కోసం పనిచేసారు. ఇక్కడ కూడా ఆదిలాబాద్ కు వచ్చారు. ఆదిలాబాద్ కి ఆయన వచ్చిన తర్వాతనే బేలాలో ఆదిలాబాద్ లో మీటింగ్ పెట్టిన తర్వాతనే అక్కడ ఆదిలాబాద్ సీట్ గెలిచింది, అసెంబ్లీ సీట్ కూడా. కాబట్టి మేము త్యాగం చేస్తూనే ఉన్నాం. భారతదేశ వ్యాప్తంగా మేము త్యాగం చేస్తూనే ఉన్నాం. పార్లమెంట్ ఎలక్షన్స్ లో 15 స్థానాలు పోటీ చేసినాం. అంతకన్నా ముందు వచ్చినటువంటి సెమీఫైనల్ గా భావించినటువంటి ఎలక్షన్స్ లో ఇక్కడ కూడా పోటీ చేయలేదు. ఇక మీద కూడా పోటీ చేయం అవసరమైతే. భారతీయ జనతా పార్టీకి వెన్నంటే ఉంటాం. కూటమి ధర్మంగా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉండాల్సినటువంటి ఆవశ్యకత ఈ దేశంలో ఉన్నది. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఉండాలి, ఎన్డీఏ కూటమి ఉండాలి. ఏక్నాథ్ షిండే గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి పీఠం మీద ఉన్న రోజులు అవసరమైతే మేము పోటీ చేయం. భారతీయ జనతా పార్టీకి మేము వెన్నంటే ఉంటాం. వాళ్ళ గెలుపు కోసం క్రియాశీలకంగా పనిచేస్తాం. కానీ మహారాష్ట్రలో లాంటి పరిస్థితి మళ్ళీ శివసేనకు రాదు ఎక్కడ కూడా. కాబట్టి ఖచ్చితంగా మాకు ఇవ్వాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది మా హక్కు కూడా. ఓకే, ఎందుకంటే మీరు కూడా కీలక పాత్ర పోషించారు కాబట్టి అది మీ హక్కు. ఓకే, రైట్. ముఖ్యంగా